శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 54వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత లోతైన తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఆ విధంగా ఆసక్తులైనటువంటి గీతా ప్రేమికులు, తత్వాభిలాషులైనటువంటి భక్తులు అందరికీ కూడా నమస్సుమాంజలి. ఈ ఎపిసోడ్లో మనం ముఖ్యంగా గత ఎపిసోడ్లో మనం చర్చించుకున్నదే మరొక శ్లోకం ఆధారంగా మనం చర్చించుకోబోతున్నాము. అంటే శ్రీమద్ భగవద్గీత తెలియజేసినటువంటి సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము. మనం శ్రద్ధ అశ్రద్ధ గురించి మనం చర్చిస్తున్నామండి. అశ్రద్ధ కారణముగా భగవద్గీత బోధించినటువంటి, భగవద్గీత మాధ్యమముగా సాక్షాత్తు పరమాత్మ భగవంతుడు బోధించినటువంటి 574 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో భగవాను వాచ, ఈ శ్లోకాల ఆధారంగా ఇది చిన్న స్క్రీన్లో వస్తుంది, అది మీ దగ్గర సెట్ చేయాలేమో చూడండి. ఈ శ్లోకాల ఆధారంగా భగవంతుడు చెప్పినటువంటి ఈ జ్ఞానాన్ని అశ్రద్ధ కారణంగా కానీ మనం తిరస్కరించినట్లయితే వారు భగవంతుని యొక్క ప్రాప్తి పొందుతారా లేదా, ఇదన్నమాట విషయం ఈ ఎపిసోడ్లో. అర్థమైందండి? వారికి భగవంతుని ప్రాప్తి కలుగుతుందా లేదా? ముఖ్యంగా ప్రతి ఒక్కరి దృష్టికి నేను శ్రద్ధాత్రయ విభాగ యోగము అని ఒక అధ్యాయం ఉందండి, 17వ అధ్యాయం. శ్రద్ధకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో చూడండి భగవంతుడు. శ్రద్ధ లేకపోతే ఏమీ ఉండదండి. ఏదైతే మన భౌతిక లౌకిక ప్రపంచంలో ప్రతి చిన్న విషయానికి కూడా మనము శ్రద్ధ పెడతాం. ఈ పిల్లలకి షాపుకు వెళ్ళి పాల ప్యాకెట్ తెండి అంటే అక్కడ కూడా ఏం శ్రద్ధ పెడతారు? ఫలానా హెరిటేజ్ పాల ప్యాకెట్ తీసుకురండి, లేకపోతే ఫలానా అమూల్ బ్రాండ్ పాల ప్యాకెట్ తీసుకురండి. శ్రద్ధ పెట్టాం కదండి. చిన్న చిన్న విషయాల్లో మనం శ్రద్ధ పెట్టినప్పుడు భగవంతుడిని ప్రాప్తి చేసుకునే విషయంలో ఎందుకంటే అశ్రద్ధ? ఎందుకంటే మనం ఏమి చేయక్కర్లే, కేవలము బుద్ధి నేత్రాన్ని తెరుచుకుంటే చాలు. ఎన్నిసార్లు మనం చర్చించుకుంటాం. 84 లక్షల జీవరాశుల్లో ప్రాణులలో ఒక్క మనిషికి మాత్రమే భగవంతుడు బుద్ధినిచ్చాడు. బుద్ధి అంటే విచక్షణా జ్ఞానం, పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్, పవర్ ఆఫ్ జడ్జిమెంట్, నిర్ణయ శక్తి. ఏది కరెక్ట్ మార్గం, ఏది కరెక్ట్ మార్గం కాదు, అంతే. ఈ సందర్భంగా మీకు 17వ అధ్యాయంలో అర్జునుడు ఒక విచిత్రమైన ప్రశ్న వేస్తాడండి. అర్జునుడు మనమేనండి, మనకు డౌట్ వస్తుంది కదా. అర్జునుడు ఏమని ప్రశ్న వేస్తాడంటే, హే భగవంతుడా, శ్రద్ధ ఉంది కానీ నీవు చెప్పినటువంటి విధంగా ఆధ్యాత్మిక దృష్టికోణములో, గీతని తత్వజ్ఞాన కోణములో అర్థం చేసుకోలేకపోయినట్లయితే వారి గతి ఈ 3 గతులు ఉన్నాయి కదా, సాత్వికము, రాజసికము, తామసికము. ఈ 3 గతులలో వారికి ఏ గతి పొందుతారు? అర్థమైంది కదా ప్రశ్న. శ్రద్ధ ఉంది కానీ విధిపూర్వకము కాదు. విధిపూర్వకం అంటే ఆధ్యాత్మిక దృష్టికోణం. 10వ అధ్యాయం 32వ శ్లోకం ఉంది, అధ్యాత్మ విద్యా విజ్ఞానం సర్వ విద్యలలోకి శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక విద్య. ఆధ్యాత్మిక విద్య అంటే సూక్ష్మ విద్య, సూక్ష్మ విద్య అంటే ఆత్మ విద్య. ఆత్మ అంటే ఈ 2 కన్నులతో మనం చూడలేము, ఆత్మని చూడలేము, పరమాత్మని చూడలేము. ఇవన్నీ విస్మరించుకొని శ్రద్ధాభక్తులతో భగవంతుడి కొరకు పూజ చేస్తూ, పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు, తీర్థయాత్రలు, దాన పుణ్యాలు, అన్నదానం, వస్త్రదానం, భూదానం, గోదానం అన్నీ ఉన్నాయి కదా. మందిరాలు, మసీదులు ఎన్నైనా చెప్పుకోండి. మీరు ప్రవచనాలు వినడం, ధార్మిక గ్రంథాల పఠన, పారాయణ, శ్రవణ ఇన్ని చేస్తున్నారు, శ్రద్ధతో చేస్తున్నారు. చూడండి, భక్తి మార్గంలో ఏదైతే వర్తమాన కాలములో నడుస్తుందో
అర్జునుడు అదే ప్రశ్న వేశాడు. ఆధ్యాత్మిక దృష్టికోణం తప్పించి మిగతావన్నీ శ్రద్ధగా చేస్తున్నారు, అప్పుడు వాళ్ళ గతి ఏమిటి అని అడిగాడు. ఏమిటండి ఆ శ్లోకం ఒక్కసారి వినండి. ఏ శాస్త్ర విధి ముస్తృజ్య యజంతే శ్రద్ధయాన్వితా. శాస్త్ర విధి ఉస్తృజ్యాన్ని విడిచిపెట్టి, శాస్త్ర విధిని త్రోసిరాజని, నిర్లక్ష్యం, దాన్ని వదిలేసి పట్టించుకోకుండా, ఇగ్నరెన్స్. ఏ శాస్త్ర విధి ముస్తృజ్య యజంతే శ్రద్ధయాన్వితా ఏషాం నిష్ఠాతుకా కృష్ణ తత్వమాహో రజస్తమ. వాడి యొక్క నిష్ఠ ఏదైతే ఉందో, భక్తి శ్రద్ధలతో చేస్తున్న నిష్ఠ ఏదైతే ఉందో, అది సాత్వికమా, రాజసికమా, తామసికమా అంటాడు. అర్థమైందండి? అందువలన దీనికి సమాధానం భగవంతుడు చాలా చక్కగా ఇచ్చాడండి, చాలా అద్భుతంగా ఇచ్చాడు. మనం దాన్ని ఫాలో అయితే సరిపోతుంది. ఏమండి, ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున మనము శ్రద్ధ లేకపోయినట్లయితే అంటే అక్కడ మనం ఏంటి, ఆధ్యాత్మిక దృష్టికోణములో అర్థం చేసుకోవడానికి శ్రద్ధ లేకపోయినట్లయితే వాడు భగవంతుడి ప్రాప్తి పొందుతాడా పొందడా అనేది క్వశ్చన్. మనకి ఆ ఆన్సర్ కొనమాట ముందు ఇది అర్థం చేసుకున్నాం అనుకోండి, భగవద్గీతలో ప్రత్యేకంగా అధ్యాయాన్ని కేటాయించాడంటే ఆ ఫెయిత్ అంటే విశ్వాసం, చూసారా, నమ్మకము, ఫెయిత్ అంటారు కదా. భగవంతుడి పట్ల ఫెయిత్ ఉంది, కానీ భగవంతుడు చెప్పిన మాటల పట్ల ఫెయిత్ లేదు. భగవాన్ కో మాంతే లేకిన్ భగవాన్ కీ నహి మాంతే అంటే భగవంతుడిని ఒప్పుకుంటున్నాం, ఉన్నాడు, కానీ భగవంతుడు శ్రీమద్ భగవద్గీత ద్వారా 574 భగవాను వాచ శ్లోకాల ద్వారా చెప్తున్నటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం, సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానాన్ని మనం అంగీకరించటం. దానికి భగవంతుడు ఏమంటున్నాడండి, 17వ అధ్యాయంలో మొదటి శ్లోకంలో అర్జునుడు క్వశ్చన్ వేశాడు. 2వ శ్లోకము 3వ శ్లోకంలో దానికి సమాధానం చెప్తున్నాడు. ఏమండి, త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. ఈ శ్రద్ధ 3 రకాలుగా ఉంటుంది రా నాయనా. దేని ఆధారంగా ఉంటుందంట చూడండి, శ్రద్ధ నీ పూజలు పునస్కారాల ఆధారంగా కాదంట. దేహినాం సా స్వభావజ అన్నాడు. దేహి అంటే ఆత్మ అండి, దేహ అంటే శరీరం. అక్కడ సంస్కృతంలో దేహి దేహ. దేహినాం సా స్వభావజ అంటే ఆత్మ యొక్క స్వభావం ఆధారముగా, ఆత్మ యొక్క స్వభావం అన్నాడు అక్కడ. శరీరం యొక్క స్వభావం, శరీరం అంటే మనం ఈ భక్తిలో మీరు చేశారు, పూజలు చేస్తున్నారు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు చెప్పాలి. దేహినాం సా స్వభావజ సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. ఇది మొదటి సమాధానం. అర్థమైంది కదండి? వాడి యొక్క ఆత్మ అంటే జన్మ ఆత్మ అంటే గుర్తుపెట్టుకోండి, చక్రంలో ప్రయాణం చేస్తుంటుంది. ఆత్మ ఒక జన్మకి పరిమితం కాదు. ఆత్మ అవినాశి, నయనం చింతంతి శస్త్రాణి అన్నాడు కదా. జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతో అయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. శరీరము పోతుంది కానీ శరీరానికి మృత్యువు కానీ ఆత్మకి మృత్యువు లేదు. అది ఆత్మ అవినాశి. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద అపరిహార్యేర్థే నత్వం శోచితుమర. ఏం చెప్తున్నాడు? సారంలోకి రండి. భగవద్గీతలో ఏం చెప్తున్నాడు అంటే ఆత్మ అవినాశి, శరీరము వినాశి. అందుకంటే ఏంటి, జన్మలుగా ఈ ద్వాపర యుగము నుండి మనం చూసినట్లయితే భక్తి ప్రారంభమైనప్పటి నుండి ఈ పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, ఇవన్నీ తీర్థయాత్రలు, ప్రవచనాలు ఇవన్నీ చేస్తున్నావు కదా నాయనా. దాని ఆధారంగా కాదు, ఈ ఆత్మని ఎప్పుడైనా సంస్కరించుకున్నావా? అసలు ఈ జన్మ పక్కన పెట్టండి, ఇదివరకు కూడా ఎన్నో జన్మలు తీసుకున్నావు కదా. ద్వాపర యుగము, మరి కలియుగము, ఇప్పుడు కలియుగం యొక్క చిట్ట చివరి దశకు చేరుకున్నావు కదా. ఆ యొక్క స్థితి ఆధారంగా నీ యొక్క నిష్ట సాత్వికమా, రాజసికమా, లేక తామసికమా అని నిర్ధారించబడుతుంది. అర్థమైంది కదా? ఇప్పుడు తర్వాత శ్లోకం చాలా బాగా చెప్తాడు.
అంటే దీనికి డౌట్ లేకుండా క్లియర్ చేసేస్తున్నాడు అనమాట. నా నిష్ట అంటే నేను విధిపూర్వకంగా చేయట్లేదు, భక్తిపూర్వకంగా చేస్తున్నాను. భగవద్గీత అధ్యాయం ప్రకారంగా నేను చదువుకుంటూ వస్తున్నాను, ప్రవచనాలు వింటూ ఉన్నాను, అంతవరకే. కానీ కాకపోతే శ్రద్ధ ఉంది. భక్తి శ్రద్ధలు ఉన్నాయి కదా, మన గుడికి వెళ్తున్న శ్రద్ధగా చేస్తాం కదా. ఉన్న 5 నిమిషాలు 10 నిమిషాలు అయినా పూజా గదిలో శ్రద్ధ ఉంటుంది కదా. తర్వాత ఏమంటున్నాడండి? సత్వానురూపా సర్వస్య శ్రద్ధ భవతి భారత. సత్వానురూపా సర్వస్య శ్రద్ధ భవతి భారత. అర్థమైందండి? సత్వానురూప అన్నాడు ఇక్కడ. సాత్వికము అంటే ఆత్మిక స్థితి. త్రిగుణాలలో హయ్యెస్ట్ స్థితి అంటే అది ఆత్మస్థితి. సత్వానురూప సర్వస్య శ్రద్ధ భవతి. ఆత్మిక స్థితి, ఆత్మ ఎటువంటి గుణాలలో ఉన్నది దాని ఆధారంగా సర్వస్య శ్రద్ధ అనేది ఆధారపడి ఉంటుంది. శ్రద్ధామయోయం పురుషో శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధః స ఏవ సః. శ్రద్ధామయోయం శ్రద్ధామయోయం పురుషో. పురుష అంటే ఇక్కడ ఏంటి? ఆత్మ. శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధః స ఏవ సః. శ్రద్ధ దేని ఆధారంగా ఉంటుంది అంటే ఆత్మలో ఉన్నటువంటి స్థితి ఆధారంగా ఉంటుంది. అటువంటి ఏ శ్రద్ధ ఉంటే, ఇప్పుడు ఆత్మ యొక్క స్థితి ఎలా ఉంది? తమోగా ఉంది. శరీరం భలే భక్తి భావంతో శ్రద్ధపూర్వకంగా చేస్తున్నాడు, చాలా భక్తిపూర్వకంగా తిరుపతి వెళ్ళాడు, 2-3 రోజులు ఉన్నాడు, లేకపోతే అమర్నాథ్ యాత్రకు వెళ్ళాడు, లేకపోతే వైష్ణవిదేవి యాత్రకు వెళ్ళాడు, లేకపోతే ఇంకా గంభీరంగా మానసరోవరానికి వెళ్ళాడు, శ్రద్ధతో వెళ్ళాడు. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుని 1 లక్ష రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు ఖర్చు అవుతాయి. కుటుంబ సమేతం కలిసి ఇంకెక్కువ అవుతాయి. కానీ భగవంతుడు ఇక్కడ ఏమనేస్తున్నాడు? ఏమంటున్నాడు? నీ ఆత్మ యొక్క స్థితి అక్కడ సాత్వికం ఉందా, తామసికం ఉందా, రాజసికం ఉందా? సత్వానురూప అన్నాడు. సత్వానురూప ఇది ఇంపార్టెంట్. సత్వానురూప అంటే నీ యొక్క ఆత్మ యొక్క స్థితి యొక్క దాని ఆధారంగా, దానికి అనుగుణంగా నీకు సర్వస్య శ్రద్ధ భవతి భారత. అర్థమైందండి? అందువల్ల శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధః స ఏవ సః. అంటే ఇప్పుడు శ్రద్ధ ఎందుకు చిన్న ఉదాహరణ ఇస్తాను. పెద్ద పెద్ద సైంటిస్టులు ఉన్నారండి, జడ్జిలు ఉన్నారండి, ఏమంటే పెద్ద పెద్ద వాళ్ళు, అడ్వకేట్లు నుండి లాయర్లు ఉన్నారు, టాప్ లో ఉన్నారు. అదేవిధంగా విద్యావేత్తలు చాలా మంది టాప్ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అది సీక్రెట్ గమనించండి. అంత బాగా చాలా ఎన్నో కనిపెట్టారు కదా, మొబైల్ ఫోన్స్ కనిపెట్టారు, విమానాలు కనిపెట్టారు, రకరకాల హై-ఎండ్ కార్లు కనిపెట్టారు, ఎన్నో టెక్నాలజీని తీసుకొచ్చినటువంటి ఆ బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆత్మజ్ఞానాన్ని ఎందుకు తీసుకోవడం లేదు? ఆలోచించండి, చాలా చాలా సులభంగా అర్థమవుతుంది. ఇక్కడ భగవంతుడు క్లారిటీ ఇస్తున్నాడు అన్నమాట. ఏమిస్తున్నాడు? బాబు, నీ భౌతికంగా నువ్వు ఏదో చదువులు చదువుకుంటున్నావు, ఆ తెలివినంతా నువ్వు ఏదో మొబైల్ ఫోన్ కనిపెట్టడానికి, లేకపోతే సెటిలైట్ టెక్నాలజీ కనిపెట్టడానికి, లేకుండా ఉంటే ఇంటర్నెట్ కనిపెట్టడానికి, లేకపోతే కరెంటు కనిపెట్టడానికి, ఆ టెక్నాలజీ వల్ల నువ్వు ఆత్మానుభవం కాదు. ఆ టెక్నాలజీ వేరే, అది భౌతిక టెక్నాలజీ. అందుకనే మనకు ఆశ్చర్యం వేస్తుంది కదా, ఏంటి ఇంత బాగా చదువుకున్నారండి, ఇంత బాగా ఎనలిటికల్ బ్రెయిన్ ఉందండి, ఇంత కంప్యూటర్ టెక్నాలజీ ఉందండి, టక్ మన ప్రతిదీ ఇలాగా వాళ్ళు సాల్వ్ చేస్తుంటారు, ప్రతి ప్రాబ్లంని కూడా. అంత తెలివితేటలు ఉన్నవాళ్ళు కూడా ఆధ్యాత్మిక కోణములో భగవద్గీతను అర్థం చేసుకొని భగవంతుని యొక్క ప్రాప్తి, భగవంతుని యొక్క అనుభూతి, భగవంతుని యొక్క అనుభవము, భగవంతుని యొక్క వారసత్వం ఎందుకు పొందలేకపోతున్నారు? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జన్మలుగా ప్రయాణము చేస్తూ ఇప్పుడు వారు ఒక సైంటిస్టు, వారు ఒక ప్రొఫెసరు, వారి ఒక డాక్టరు, ఒక అడ్వకేటు, ఒక చాలా గొప్పగా ఉన్నాడు, చాలా అద్భుతాలు చేస్తున్నాడు భౌతిక ప్రపంచంలో. అదేవిధంగా ఎన్నో ధార్మిక గ్రంథాలు చదువుతారు, ఎంతో మంది ప్రవచనకారులు ఉన్నారు, ఋషులు మునులు ఉన్నారు, వాళ్ళు కూడా అర్థం చేసుకోవట్లేదు కదా. అర్థమవుతుంది కదండి? అదన్నమాట చిక్కి ఇక్కడ. దీనికి ఆన్సర్ ఏమిస్తున్నాడు? లేదురా నాయనా, ఆత్మ ఏ విధంగా అయితే ఎన్నో జన్మలుగా ప్రయాణము చేస్తూ ఆ విధంగా భౌతికములో పూర్తిగా మునిగిపోయి
ఆత్మని ఏ విధంగా పట్టించుకోకుండా ఆత్మ తామసికంగానే ఉంది. శరీరం భలే బాగా జ్ఞానం ఉంది, లౌకిక జ్ఞానం బాగా ఉంది, ధార్మిక శాస్త్రాల జ్ఞానము అద్భుతంగా ఉంది. కానీ ఆత్మ యొక్క రంగు బంగారం రంగులో లేదు. సాత్వికం అంటే బంగారము, రాజసికం అంటే వెండి, తామసికం అంటే ఇనుము. బంగారంలో లేదు, ఇనుము రంగులో ఉంది. కాబట్టి అది క్యాచ్ చేయలేకపోతున్నారు. ఆత్మజ్ఞానం ఎంత సింపుల్ గా చెప్తున్నాడు, ఎల్కేజీ లెవెల్లో చెప్తున్నాడు. నా ఒంట్లో బాగోలేదు, నా కిడ్నీలో రాళ్ళు, నా గుండెకి బైపాస్ సర్జరీ, నా మోకాడు చిప్పలు అరిగిపోయాయి అంటే నేనెవరిని? నా ఒంట్లో బాగోలేదు, ఒళ్ళు నాది కదా. ఈ కారు నాది, ఇల్లు నాది అంటప్పుడు ఇల్లు వేరే నేను వేరే, కారు వేరే నేను వేరే. ఇక్కడ దీనికి ఆన్సర్ ఏమిస్తున్నాడు? నాయనా, జన్మ జన్మలుగా నీవు ప్రయాణం చేస్తూ ఎన్నో సంస్కారాలని కూడబెట్టుకుంటూ వచ్చావు. ఆ సంస్కారాల ఆధారంగా నీది సాత్వికమా, నీది రాజసికమా, నీ శ్రద్ధ తామసికమా అనేది నిర్ధారింపబడుతుంది. దాని ప్రకారంగానే మనుషులు. అందుకని ఇప్పుడు గమనించండి, కొంతమంది ఏమీ చదువుకోలేని వాళ్ళు భగవంతుని పట్టుకున్నారు గట్టిగా. ఏ చదువులు లేదు. ఉదాహరణకి మా దాదీజీ, జానకి దాదీజీ అని ఉన్నారు, 104 సంవత్సరాలు బ్రతికారు. ఆవిడ 3వ తరగతి ఫెయిల్ అయ్యారో పాస్ అయ్యారో నాకు తెలియదు. 3వ తరగతి అని చెప్తారు పరిచయం ఇచ్చినప్పుడు. మళ్ళీ 3వ తరగతి చదువుకున్నటువంటి ఆవిడ చక్కగా ఆధ్యాత్మికంగా చాలా టాప్ లోకి ఎదిగి ఎన్నో మిలియన్స్ ఆఫ్ పీపుల్ కి ఇన్స్పిరేషన్ ఇచ్చి ప్రపంచం అంతా తిరిగి ఏ చదువు లేకుండా యుఎన్ఓలో కూడా ఆవిడ మాట్లాడారు. అవన్నీ వీడియోస్ మీకు యూట్యూబ్ లో దొరుకుతాయి. యుఎన్ఓలో మాట్లాడారు, ఇంగ్లీష్ లో మాట్లాడారు నేర్చుకుని. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్ లోనే ఎక్కువగా, లండన్ అమెరికాలోనే ఎక్కువ 50 సంవత్సరాల నుంచి ఉన్నారు. మొత్తం అన్ని కంట్రీస్ తిరిగారు. ఏ చదువు లేదు, అంటే భౌతికంగా ఏ చదువు లేదు, కానీ ఆధ్యాత్మికంగా పరిపూర్ణత పొందారు. అర్థమైందని ఇక్కడ ఆధ్యాత్మికతలో ఎదగలేకపోవడానికి ఈ చదువులు, ఈ లౌకిక చదువుల వల్ల, దాని వల్ల వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగలేరు అని భగవంతుడు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు మనము ఈ 3 శ్లోకాలు మనం చూద్దాం. అర్జునుడికి ఇచ్చిన క్లారిటీ ఇచ్చారు కదా. బాగా భక్తి చేస్తున్నారు, వాళ్ళ బాగా శ్రద్ధతో చేస్తున్నారు. అది సాత్వికమా, రాజసికమా, తామసికమా అంటే ఆత్మ యొక్క స్థితిగతులు బట్టి వారి శ్రద్ధ ఉంటుంది. అది సాత్వికమైతే వాళ్ళు భగవంతుని తెలుసుకుంటారు, రాజసికం అయితే అటు ఇటుగా ఉండి చివరికైనా తెలుసుకుంటారు, తామసికం అంటే తెలుసుకోలేరు. అందుకనే భగవంతుడు 4వ అధ్యాయం 7వ శ్లోకంలో 7-8లో ఏం చెప్పాడు? నేను ధర్మస్థాపన చేయడం కోసం వస్తాను అన్నాడు. అధర్మాన్ని పెంచి పోషించడం కోసం రాను, ధర్మస్థాపన కర్తవ్యం కోసం వస్తాను. నా కర్తవ్యం అది. ఎందుకంటే అధర్మ మార్గంలో పోతోంది కదా ప్రపంచం అంతా కూడా. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానం సృజామి అహం. అహం ఆత్మ, నేను సృజించుకుంటాను. ధర్మస్థాపన ఎప్పుడు? అధర్మం కుళ్ళిపోయినప్పుడు, అధర్మం ఉత్థానవస్థకి వెళ్ళిపోయినప్పుడు, ధర్మం పాతాళానికి వెళ్ళిపోయినప్పుడు వచ్చి నేనేం చేస్తాను? పరిత్రాణాయ సాధూనాం. సాధూనాం అంటే సాధువులు మరియు సత్పురుషులు, శ్రేష్ఠ కర్మలు చేసేవారు, ఆత్మచింతనలో ఉండేవారు, ఆత్మని బాగు చేసుకునేవారు, ఆత్మని బాగు చేసుకోవడంలో శ్రద్ధని చూపించేవాళ్ళు, అటువంటి వాళ్ళని నేను రక్షించుకుంటాను. వినాశాయ దుష్కృతాం అన్నాడు. దుష్కృతాం అంటే దుష్కర్మలు చేసేవాళ్ళు, దైహిక భ్రాంతిలో కుళ్ళు పనులు చేసేవాళ్ళు, కల్తీలు చేసేవాళ్ళు, మానభంగాలు చేసేవాళ్ళు, యుద్ధాలు, హత్యలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఎన్ని టెర్రరిస్ట్ యాక్టివిటీస్ మొన్న 27-28 చనిపోయారు చూసారు. ఇవన్నీ చేస్తుంటారు. మళ్ళీ భగవంతుడి పేరు మీదనే చెప్తారు మళ్ళీ అవన్నీ కూడా. అందువలన దీనివల్ల ప్రయోజనం లేదురా నాయనా. అందువలన నువ్వు ధర్మస్థాపన కొరకు పనికొచ్చే వాళ్ళు మాత్రమే నా దగ్గర ఉంటారు, మిగతా వాళ్ళు వెళ్ళిపోతారు. వినాశాయ దుష్కృతాం అన్నాడు. దుష్కర్మలు చేసే వాళ్ళతో నాకేం పని? నా ధర్మస్థాపనా కర్తవ్యంలో హెల్ప్ చేసేవాళ్ళు నాకు కావాలి కదా. వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. ఆ యుగే అంటే కలియుగము, కృతయుగం మధ్యలో నేను వస్తాను. అన్ని యుగాల్లో రాను మనం ఏదో భావించినట్టుగా, అది అజ్ఞానము. అన్ని యుగాల్లో భగవంతుడు ధర్మస్థాపన ఎక్కడ చేస్తాడు? ధర్మము పాతాళానికి దిగినప్పుడు చేస్తాడు. ధర్మం పూర్తిగా ఉంది కదా సత్యయుగంలో, ఆయన వచ్చి ఏం చేస్తాడు? త్రేతాయుగంలో బ్రహ్మాండంగా ఉంది కదా, ఆయన ఏం చేస్తాడు? ద్వాపరయుగంలో కొద్ది గొప్ప ఉంది కదా, ఆయన ఏం చేస్తాడు? కలియుగంలో పూర్తిగా జీరో అయిపోయింది ధర్మము, అధర్మమేమో 100% వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు బాగు చేయడానికి ఆయన వస్తాడన్నమాట. అందుకని 9వ అధ్యాయం 3వ శ్లోకం చెప్పి ఈ యొక్క ఎపిసోడ్ మనం ముగించుకుందాం. ఇప్పుడు మన ప్రశ్నకి ఈజీగా అర్థమవుతుందండి. ఈ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఎందుకు చెప్పానంటే మన ప్రశ్నకి సమాధానం ఈజీగా అర్థమవుతుంది.
ఏమిటి అశ్రద్ధ కారణముగా నిర్లక్ష్య ధోరణిలో భగవంతుడు చెప్తున్నటువంటి యొక్క సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము దీన్ని ఏమాత్రం పట్టించుకోకుండా దీన్ని కంప్లీట్ గా రిజెక్ట్ చేసి ఇటువంటి వాళ్ళు అంటే అశ్రద్ధ కారణంగా ఇటువంటి వాళ్ళు భగవంతుడిని ప్రాప్తి చేసుకుంటారా చేసుకోరా? ఇప్పుడు వినండి 9వ అధ్యాయం 3వ శ్లోకం ఇదివరకు కూడా చెప్పుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఈ సీక్వెన్స్ లో మనం సబ్జెక్ట్ వైజ్ వస్తున్నాం కాబట్టి మళ్ళీ పునః మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ యొక్క ఎపిసోడ్ మనం ముగించుకుందాం. అశ్రద్ధదానా పురుష పురుష అంటున్నాడు చూసారా, ప్రకృతి అనడం లేదు. పురుష అంటే ఆత్మ, పురుష అంటే అక్కడ స్త్రీ పురుషాది కాదు, స్త్రీలు పురుషులు అది వేరే. పురుష అనేది మ్యాస్క్యులైన్, అందుకని అక్కడ పురుష అంటే మగవాడికి ఇచ్చారు పురుష. అర్థమైందండి? అశ్రద్ధదానాహ పురుష అంటే అందరూ పురుషులే, ఆత్మపరంగా అందరూ పురుష. అంటే మన ప్రతి ఒక్కరు కూడా పురుష ప్రకృతి, ఆత్మ పురుష, శరీరం ప్రకృతి, ప్రకృతి పురుషుల కలయిక అన్నమాట. అశ్రద్ధదానాహ పురుష ధర్మస్య అస్య పరంతప అంటే ధర్మ మార్గములో నడవడానికి ఇష్టపడని వాళ్ళు. ఏమండి, భగవంతుడు ధర్మస్థాపనా కర్తవ్యము చేయడానికి సృష్టి మీద అవతరిస్తే నాకు దానితో పని లేదండి, ఇప్పుడు డబ్బు సంపాదించుకోవాలి, లేకుండా ఉంటే పెద్ద ఇల్లు కట్టుకోవాలి, పెద్ద హై అండ్ కారు కావాలి, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి, పిల్లల్ని చాలా టాప్లోకి తీసుకుని వెళ్ళాలి, మంచిగా వివాహం చెయ్యాలి, తర్వాత మళ్ళీ వాళ్ళ యొక్క పిల్లల్ని కూడా మేము చూసుకోవాలి. ఇదే ఈ యొక్క లౌకిక బంధనంలోనే చిక్కుకొని మనం అందరి నుంచి బయటికి రాలేకపోతున్నాం. అందుకని భగవంతుడు ఏమంటున్నాడు ఇక్కడ, అశ్రద్ధదానాహ పురుష. అక్కడ శ్రద్ధదాన అనటం లేదు, అశ్రద్ధదానాహ పురుష ధర్మస్య అస్య పరంతప. ఇప్పుడు వచ్చింది సమాధానం వస్తుంది చూడండి, అప్రాప్యమాం అన్నాడు, నన్ను వాళ్ళు పొందలేరు. అప్రాప్యమాం అంటే నన్ను, అప్రాప్య నన్ను వారు పొందలేరు. అశ్రద్ధ కారణంగా ధర్మస్థాపన కర్తవ్యములో నాకు సహయోగులు ఆ విధంగా అవ్వడానికి ఇష్టము లేని వాళ్ళకి, లౌకికంలోనే పూర్తిగా కూరుకుపోయి జీవితాంతము లౌకికముతో భౌతిక శరీరం అనుకుంటూ జీవితం గడిపే వాళ్ళకి, ఆత్మజ్ఞానం పొందకుండా, పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోకుండా, సృష్టి చక్రం యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోకుండా, అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోకుండా ఇటువంటి వాళ్ళు నన్ను పొందలేరు. అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని అన్నాడు. నివర్తంతే అంటే మృత్యు సంసార వర్త్మని అంటే వాడు ఏం చేస్తారు, ఈ యొక్క మృత్యు సంసారం అంటే మీకు ఒకటి ఇక్కడ షేర్ చేశారో లేదో చూసుకొని ఒకసారి మీకు చిత్రం చూపిస్తే కొత్తగా చూసే వాళ్ళకైనా మీకు అర్థమవుతుంది. మృత్యు సంసార వర్త్మని. ఇప్పుడు ఈ చిత్రం చూడండి ఒక్కసారి. ఇక్కడ 2 సంసారాలు ఉన్నాయండి, 4 యుగాలు. ఇది ఎక్కడ భక్తి కోణంలో ఇవన్నీ మీకు ఏం అర్థం కావండి. భగవద్గీతని తత్వజ్ఞాన కోణములో అర్థము చేసుకున్నప్పుడు ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం మనకు అర్థమవుతుంది. దాని ఆధారంగా ఈ చిత్రాలు భగవంతుడి యొక్క ప్రేరణ ద్వారా ఈ చిత్రాలు తయారు కాబడ్డాయి. అందువల్ల దీన్ని ఏమి సంకోచించక్కర్లే. ఈ చిత్రాలనే మనం సంకోచించాము, ఎక్కడ చిత్రాలండి, ఎక్కడా లేవు కదా, ఏ శాస్త్రంలో లేదు కదా అంటే మీరు మళ్ళా భగవంతుడి నుంచి, భగవంతుడి యొక్క ప్రాప్తి నుండి మీరు వంచితులవుతారు. భగవంతుడికి నష్టం లేదండి, మీరు ఏమైనా చెప్పుకోండి, భగవంతుడి పట్ల కానీ, బ్రహ్మకుమారి పట్ల కానీ, లేదండి వీళ్ళంతా ఏదేదో చెప్తున్నారు, ఎక్కడా చెప్పలేదు, ఇప్పుడు వచ్చి ఎవరూ చెప్పలేదు ఇలాగా, వీళ్ళు కొత్త జ్ఞానం చెప్తున్నారు. ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి జ్ఞానం ఆధారంగా మన సంస్కార పరివర్తన జరగటం లేదు అంటే భగవంతుడు వచ్చి మళ్ళీ అదే జ్ఞానం చెప్తాడా? వేదాలు చదువుకోండి, ఉపనిషత్తులు చదువుకోండి, గుడికి వెళ్ళి మొక్కుకోండి, 5 నిమిషాలు పూజ చేసుకోండి, చెత్త పనులు మారక్కర్లేదు, విషయ వికారాల్లోనే ఉండండి, అబద్ధం ఆడండి, అన్యాయం చేయండి, సాటి మనిషిని గౌరవించకండి, అదే చెప్తాడా భగవంతుడు? అదేనా మన 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 ధర్మం యొక్క నీతి? అదేనా సనాతన ధర్మం యొక్క నీతి? అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, ఈ సత్య త్రేత ద్వాపర కలియుగాలనేటువంటి కాలచక్రములో 2 యుగాలని ఏమంటున్నాడు, దైవీ సంసారము అంటున్నాడు. 2 యుగాలని మృత్యు సంసారము అంటున్నాడు. మృత్యు సంసారం అంటే ఎందుకు అంటున్నాడు ఇక్కడ సత్య త్రేత యుగాల్లో ఆత్మిక స్థితిలోనే మనుషులు ఉంటారు. ఆత్మ అవినాశి, ఆత్మకి మృత్యువు లేదు, ఆత్మకి జననము లేదు, ఆత్మకి మృత్యువు లేదని 2వ అధ్యాయం 20వ శ్లోకంలో నా జాయతే మ్రియతే వా కదాచిత్ చూసుకోండి. ఇది కూడా చెప్పాను చాలాసార్లు.
సో ఆత్మకి మృత్యువు లేదు కాబట్టి ఆత్మ సదా ఉంటుంది కాబట్టి ఆత్మిక స్థితిలోనే వాళ్ళు ఉంటారు. మొత్తం అంతా అక్కడ ఉన్నటువంటి 33 కోట్ల మంది మొత్తం అంతా ఆత్మిక స్థితిలో ఉంటారు. అందుకని దాన్ని ఏమన్నారు, దైవీ సంసారము అన్నాడు. తర్వాత భక్తి ప్రారంభం ఎప్పుడు చదువుతుంది, ఎప్పుడైతే ఈ ఆత్మ యొక్క అనుభూతి తగ్గిపోతూ గ్రాడ్యువల్ గా జన్మలు తీసుకుంటూ ద్వాపర యుగం నుండి నేను దేహము అన్నటువంటి భ్రాంతిలోకి మెల్లిగా రావడం అనేది ప్రారంభమవుతుంది. అందుకని అక్కడ నుండి వాళ్ళ మృత్యు సంసారం, ఇక్కడ మృత్యు సంసార వర్త్మని అన్నాడు కదా, ఈ మృత్యు సంసారములోనే వాళ్ళు పరిభ్రమిస్తూ ఉంటారు. ఎవరు? అశ్రద్ధ, ధర్మ స్థాపన కార్యక్రమంలో శ్రద్ధ లేనటువంటి వాళ్ళు, భగవంతుని యొక్క ధర్మ స్థాపన కర్తవ్యములో ఆ సహాయకులుగా కానటువంటి వాళ్ళ గురించి ఏం చెప్తున్నాడు, నాయన నువ్వు సత్యత్రేతాయుగాల గురించి మర్చిపో, దాన్ని స్వర్గం అంటారు, పారడైజ్ అంటారు, హెవెన్ అంటారు, బ్రహ్మ పగల్ అంటారు. దానిని నువ్వు పొందలేవు నాయన, తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి తపస్సు చేసుకున్నా నువ్వు పొందలేవు. ఆ విధానము కాదు, నేను చెప్పిన విధానంలో ఆత్మని సంస్కరించుకొని ఆత్మలో ఉన్న సంస్కారాలని, తామసికంగా ఉన్న సంస్కారాలను సాత్వికంగా తయారు చేసుకుంటే అప్పుడు నీవు సత్యయుగంలోకి రావడానికి నీకు యోగ్యత లభిస్తుంది నాయన, అదర్వైజ్ లేదు అని చెప్తున్నాడు. మృత్యు సంసార వర్త్మని ఇక్కడే పరిభ్రమిస్తారంటే వాళ్ళు ద్వాపరయుగం నుంచి వాళ్ళ యొక్క జన్మలు స్టార్ట్ అవుతాయి. మళ్ళీ కలియుగం తర్వాత మళ్ళీ సత్యత్రేతాయుగాల వాళ్ళు రారు, మళ్ళీ వాళ్ళ ద్వాపరం అంటే వాళ్ళ చక్రం అనేది ఒక సెమీ సర్కిల్ అన్నమాట, ఒక అరచక్రం. అర్థమైందండి? ఈ అరచక్రంలోనే తిరుగుతుంటారు. వాళ్ళు సత్యత్రేతాయుగాలు నడుస్తున్నటువంటి సమయంలో వాళ్ళు జన్మ తీసుకోరు, మళ్ళీ వాళ్ళ జన్మ ఈ యొక్క ద్వాపర కలియుగాలు వచ్చినప్పుడు తీసుకుంటారు. ఇక్కడ అర్థమైంది కదండి. ఒకసారి ఈ శ్లోకాన్ని చెప్పి మీకు ముగిస్తాను, ఈ చిత్రాన్ని క్లోజ్ చేస్తాను ముందు. అర్థమైందండి? అశ్రద్ధదానాహ పురుష ధర్మస్య అస్య పరంతప అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. ఇక్కడ ఏమన్నాడు ఒక్కసారి గమనించండి. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ ఏం చెప్తున్నాడు అండి, సత్వానురూపి. ఈ శ్లోకాలు కూడా నేను చెప్పేస్తాను. శాస్త్ర విధిని త్యజించి, ఇంతకుముందు చెప్పిన 3 శ్లోకాలు చదివేస్తాను, మీకు అర్థమవుతుంది, అయిపోతుంది. శాస్త్ర విధిని, ఫస్ట్ శ్లోకం ఏంటి, అర్జునుడు అడుగుతాడు కదా, ఏమడుగుతున్నాడు, శాస్త్ర విధిని త్యజించి భక్తి శ్రద్ధలతో యజ్ఞములను కాని దైవ పూజలను కాని కొందరు చేయుచుందరు. కొందరేంటి, అందరూ చేస్తున్నారు. శాస్త్ర విధిని త్యజించి అంటే శాస్త్ర విధి అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక దృష్టికోణంలో. ఎందుకంటే భగవద్గీత ఒక శాస్త్రం అండి, గుర్తుపెట్టుకోండి. అది అన్ని శాస్త్రాల్లో కలపడానికి వీల్లేదు. అది ఏకైక శాస్త్రము, సర్వశాస్త్రమై శిరోమణి. వారి నిష్ట అంటే వారి విధానము సాత్వికమా, రాజసికమా, తామసికమా. తర్వాత దానికి 2 శ్లోకాల సమాధానం చెప్పాను, అది కూడా వినండి. ఎందుకంటే నేను చెప్పింది కరెక్టా కాదా అని మీకు అర్థమవుతుంది. ఇక్కడ శ్రీ భగవానుడు పలికెను, శాస్త్రోక్తముగా నుండక కేవలము స్వభావమును అనుసరించి ఏర్పడుచుండు మానవుల శ్రద్ధ. కేవలము స్వభావము, స్వ అంటే ఆత్మ, అర్థమైందండి? స్వభావమును అనుసరించి ఏర్పడుచుండు మానవుల శ్రద్ధ. మానవులు అంటే మనమేనండి. ఇంకా ఏ గ్రహంలో 14 గ్రహాలు ఉన్నాయి, 14 లోకాలు ఉన్నాయి, భువర్లోక సువర్లోక, అవేవీ లేవు. ఎక్కడా కూడా మనుషులు లేరు. కేవలం ఈ భూమండలం మీదనే రేపు కృతయుగం అనేది ప్రారంభం కాబోతున్నది. ఎందుకు గమనించండి. సాత్వికము, రాజసము, తామసికము అని 3 విధాలుగా ఉండును, వాటిని గూర్చి వివరించదను వినుమని ఆ అధ్యాయంలో మొత్తం 28 శ్లోకాలు ఉంటాయి. తర్వాత ఏమన్నాడు, తత్వానురూప సర్వస్య శ్రద్ధ ఏమన్నాడండి, ఓ అర్జున, మనుషులందరి శ్రద్ధయు వారి అంతఃకరణ రీతులకు తగినట్లు ఉండును. అంతఃకరణ, బాహ్యకరణ కాదు. బాహ్యకరణ అంటే శరీరం, అంతఃకరణ అంటే ఆత్మ. ఎందుకంటే ఆ బాహ్య అంతః ఈ 2 ఉన్నాయి. మనం 2 వీఆర్ మేడప్ ఆఫ్ 2 ఎంటిటీస్. వన్ ఈజ్ స్పిరిట్, అనదర్ ఈజ్ బాడీ. వారి అంతఃకరణ రీతులకు తగినట్లు ఉండును. ప్రతి వ్యక్తికి ఏదో ఒక శ్రద్ధ ఉండనే ఉండును. అంతే కదండి. ఇప్పుడు మీ ఆత్మ ఎలాగా, మీరు ఎంత పురుషార్థం చేసుకున్నారు, గత జన్మలో ఏమన్నా ఆత్మకి చింతన చేశారా, చేసి కాస్త బాగు చేసుకొని ఇక్కడికి వచ్చారా, వస్తే మీకు సాత్వికం అవుతుంది, మీరు క్యాచ్ చేస్తారు. లేదు, ఆ విధంగానే దైహికంగానే పూజలు పునస్కారాలు చేసుకుంటూ అలా వచ్చారు, ఇంకా 100% దేహభ్రాంతిలోనే ఉన్నారు. నేను ఆత్మను, ఇది నా శరీరం అని కాదు, నేను దేహం అని 24 గంటలు గడిపేస్తున్నారు. అప్పుడు ఏమంటున్నారు, ఏదో ఒక శ్రద్ధ ఉంటుంది, ఏదో ఒక శ్రద్ధ ఉండనే ఉంటుంది. అతని జీవన విధానం అంతయును అతని శ్రద్ధకు అనుగుణముగా కొనసాగుచుండును. ఎందుకు ఇందాక చెప్పించారా, గొప్ప వాళ్ళు తెలుసుకోరు,
ఏమి చదువు లేని వాళ్ళు, శాస్త్రజ్ఞానం లేని వాళ్ళు పట్టుకుంటున్నారు. అంటే ఏంటి? వీళ్ళు గత జన్మలో కూడా పురుషార్థం గట్టిగా చేశారన్నమాట. పురుషార్థం అంటే ఆత్మార్థం. అది ఆ క్లారిటీ ఇస్తున్నాడు అనమాట. దానిని బట్టి అతని ఎట్టి శ్రద్ధ కలిగి ఉన్నది తెలుసుకోవచ్చు. అర్థమైందండి? జీవన విధానం అంతా ఏంటి? ఆయన యొక్క ప్రతి వ్యక్తి ఏదో ఒక శ్రద్ధ ఉండను. అతని జీవన విధానం అంతా ఎలా జీవిస్తున్నాడు? 24 గంటలు బిజీ బిజీగా ఉన్నాడు. బిజినెస్, డబ్బు, లావాదేవీలు, వ్యాపారం, చదువులు, తిరగడము, బిజీ బిజీ, భోజనానికి టైం లేదు, నిద్ర కూడా సరిగా పోవడం, డబ్బు సంపాదన, అదే దాన్ని బట్టి అంటే దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. ఆహా, ఓకే ఓకే, ఆత్మ సాత్వికం కాదు, రాజసికం కాదు, తామసికంలో ఉందన్నమాట. సంస్కారాలు తామసికంలో ఉన్నాయి కాబట్టి వీడు మారడు. అంటే ఇప్పుడు జ్ఞానం ఇచ్చేటంటే మనం మారడానికి ప్రయత్నం చేస్తామని. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు? మారడు అంటే అవును, ఇప్పుడు జ్ఞానం లేకపోతే మారడు. ఇప్పుడు జ్ఞానం ఇచ్చాడు కదా, ఇప్పుడు మనం మారాలి. భగవంతుడు తండ్రి మనందరికీ కూడా మన వీక్నెసెస్ కూడా చెప్పేస్తున్నాడు. దానిని బట్టి అతను ఎట్టి శ్రద్ధ కలిగి ఉన్నది తెలుసుకోవచ్చు. ఇప్పుడు 9వ అధ్యాయం 3వ శ్లోకంలో ఒక పాయింట్ చెప్పి నేను ముగించేస్తాను. 9వ అధ్యాయం 3వ శ్లోకంలో ఎంత చక్కగా చెప్తున్నాడు. అశ్రద్ధ దాన పురుష అన్నాం కదా, ఒకసారి వినండి. ఓ పరంతప, ఈ ధర్మ మార్గమునందు విశ్వాసము లేని పురుషులు, ధర్మ మార్గము ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి, అధర్మ మార్గము కాదు, మోసపూరిత మార్గం కాదు, లంచగొండితన పూర్తి మార్గం కాదు, ఈ విధంగా చెత్త చెత్త పనులు చేసే మార్గం కాదు. ఈ ధర్మ మార్గమునందు ఎక్కడుందా? ధర్మ మార్గము నన్ను పొందజాలరు అండర్లైన్ చేస్తారు. భగవంతుడిని పొందకపోతే, ఎందుకంటే మనకి మానవ జన్మ దుర్లభం అనుకుని దేని వల్ల ఉపయోగం చెప్పండి? భగవంతుడు పొందితేనే భగవంతుడి యొక్క వారసత్వము సత్య త్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మలు పొందడానికి మనకి యోగ్యత లభిస్తుంది. భగవంతుని పొందకపోతే, ఇప్పుడు అనాథలా తిరుగుతున్న పిల్లలు అనుకోండి, తండ్రి భలే కోటీశ్వరుడు, కానీ బిడ్డ తప్పిపోయాడు. చిన్నప్పుడు ఎప్పుడో 3 సంవత్సరాల ఏజ్లో తప్పిపోయాడు. ఎక్కడో ఎగ్జిబిషన్లోనే ఎక్కడో కలిసిపోయి మొత్తం తప్పిపోయాడు, దొరకలా. ఇంకా తండ్రి మాత్రం 100 కోట్లు ఉన్నాయి. ఏం లాభం? వారసత్వం దొరుకుతుందా? ఆ బిడ్డ అడుక్కునేవాడి ఇంట్లో పెరుగుతున్నాడు. ఏమవుతుంది? అడుక్కునేవాడు ఇంట్లో పెరుగుతున్నప్పుడు అటువంటి సంస్కారాలే వస్తాయి. అడుక్కునేవాడికి ఏముంటుందో గుడిసె ఉంటుంది, ఆ గుడిసె వారసత్వానికి ఇచ్చిపోతాడు. అదేవిధంగా ఈ రోజున కూడా ఏమంటున్నాడు? నన్ను పొందజాలరు అనేస్తున్నాడు కదా. ఏమండి? నన్ను పొందజాలరు కనుక వారు ఉప సంసార చక్రమున పరిభ్రమించుచుందురు. ఉప సంసార నివర్తంతే అంటే అక్కడేంటి? పరిభ్రమించుచుందురు. మృత్యు సంసార వర్త్మని చక్రమున పరిభ్రమ. ఇందులో ఎంత క్లారిటీ వచ్చింది చెప్పండి. వర్తమాన జీవితంలో మనుషుల యొక్క స్థితిగతులని మొత్తం అంత ఎక్స్రే లాగా ఓపెన్ చేసి, నాయనా నువ్వు మారు, నాయనా నువ్వు మారకపోయినట్లయితే నీ గతి అధోగతి పాలవుతావు అని చెప్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ తర్వాత ఎపిసోడ్లో శ్రద్ధ లేని వాళ్ళ సంగతి చెప్పాడు. మనం ఇప్పుడు ఈ ఎపిసోడ్లోను గత ఎపిసోడ్లో చర్చించుకున్నాం. శ్రద్ధ ఉన్న వాళ్ళు ఎటువంటి ప్రాప్తులు పొందుతారు? ఏమండి? శ్రద్ధ నిజంగా ఉంది, భగవంతుడు చెప్పినట్టుగా శ్రద్ధ ఉందనుకోండి, వాళ్ళు ఎటువంటి ప్రాప్తులు పొందుతారు? ఈ ప్రశ్నకి సమాధానం మనం రాబోయే ఎపిసోడ్లో చర్చించుకోబోతున్నామండి. అందరికీ నమస్కారం. లోకా సమస్తా సుఖినో. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు గీతాతత్వ జ్ఞానాన్ని, ఆత్మతత్వ జ్ఞానాన్ని చక్కగా విశ్లేషించారు. వారికి ధన్యవాదాలు.